గురుగారు, అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టినటువంటి భక్తులు ఎల్లప్పుడూ స్వామియే శరణం అయ్యప్ప అని స్వామిని ఎందుకు కీర్తిస్తారు? అయ్యప్ప దీక్ష అంటే నియమాలతో రణం అని తెలియజేయటం జరిగింది. ఏ వేద విజ్ఞానం అయితే, ఏ ఆర్షవాంగ్మయం అయితే ఈ జీవితం ఎలా గడిపితే సక్రమంగా సాగుతుందో తెలియజేసిందో ఆ విజ్ఞానాన్ని ఆచరించి చూపుతూ అభ్యుదయాన్ని అందుకునే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. ప్రతినిత్యం స్వామియే శరణం అయ్యప్ప అని ఆ భగవంతుడిని తలుసుకోవటం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి నన్నే నిత్యము ధ్యానం చేస్తూ తపిస్తూ ఉంటారో వారి యందు నేను ఉండి వారిని ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడేస్తాను, ఎంతో సమయం పట్టదు, వెంటనే ఆ పని చేస్తాను అని భగవాన్ కృష్ణ పరమాత్మ తెలియజేసిన సత్యాన్ని ఆచరణ రూపకంలో ఆచరిస్తూ అద్భుతమైన శ్రేయోపధానానికి సోపానాలు నిర్మించుకుంటూ ఉంటారు. అలానే ఆత్మముపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యం. ఎదుటివారి బాధ నీ బాధగా నువ్వు భావించినప్పుడు, వారి సుఖాన్ని దుఃఖాన్ని నీదిగా భావిస్తూ వారికి సహాయం చేయగలిగినప్పుడు నువ్వు నిజమైన యోగిగా కీర్తింపబడతాం. అలా ప్రతివారు ఎదుటివారిలో అయ్యప్పను చూస్తూ వారి పాదాలకు నమస్కారం చేస్తారు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో ఆ భగవంతుడిని చూస్తారో, భగవంతుడిలో అందరిని చూస్తారో వారికి భగవంతుడు ఎప్పుడూ కనపడుతూ ఉంటాడు. అలా నిత్యము భగవద్ దర్శనం చేసుకుంటున్న ఆ స్వాములంతా కనపడుతున్న ఆ భగవత్ స్వరూపాన్ని స్వామియే శరణమయ్యప్ప అని గొంతెత్తి కీర్తిస్తూ మా జీవితం ధన్యమైంది, ఇంతకంటే మాకేం కావాలి, అనుక్షణము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే వేరే ఆలోచన లేకుండా నన్నే ఆశ్రయించి నన్నే ఆరాధిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలను నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను విశ్వసించి అలా వేరే ఆలోచన లేకుండా నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్నే కనులారా చూస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆయనను కీర్తిస్తూ ఆ కృష్ణుడు చెప్పిన మాటను నిజం చేస్తూ మనకందరికీ మార్గదర్శకమయ్యేటువంటి కృష్ణ స్వరూపాలే ఆ అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములంతా. అందుకే స్వామియే శరణమయ్యప్ప అంటూ వారు కీర్తించేటువంటి ఆ భగవన్ నామం మన హృదయాలను పరవశింపజేసి అటువైపు మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయ్యప్ప స్వాములు చేసేటువంటి పడి పూజలో దీక్షలో లేని అనేక మంది పాలు పంచుకుంటూ వాళ్ళు చెప్పే ఆ భగవన్నామాన్ని వింటూ తమ జీవితం కూడా ఈ దీక్షలో కొనసాగాలని ఆ స్వామిని అభ్యర్థిస్తూ ఉంటారు. ఇలా భగవద్గీత జ్ఞానాన్ని, ఆర్ష వాంగ్మయాన్ని ఆచరణ ద్వారా అందరికీ తెలియజేసే ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఆ హరిహర సుతుని స్వరూపానికి నిలువెత్తు నిదర్శనం.